అండ్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మళ్ళీ అమరావతిలో. అంటే ఆల్రెడీ ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాగా మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్ అంటే దేనికోసం అసలు ఇవన్నీ? ఎక్కడ వస్తుందమ్మా, ఎలా వస్తుంది? 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయి అని అర్థం ఉందా వాడికైనా? ఆల్రెడీ విజయవాడకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది దగ్గర. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఏంటి? విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లనే కదా మనకి ఇచ్చింది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ అదే వైజాగ్ అంటే భోగాపురమే కదా. భౌగోళికంగా వైజాగ్ జిల్లాలో ఉంటూ విజయనగరంకి శ్రీకాకుళంకి కోతవేడి దగ్గరలో ఉండేది. ఒకప్పుడు అదంతా ఎంటైర్ విశాఖపట్నం జిల్లాయే కదా. 13 జిల్లాల్లో 3 జిల్లాలను కలుపుతుంది అది. యువతలు మీరు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకో, ఎక్కడి దాకా ఉంది? పక్కన గుంటూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం దాకా ఉంది. ఇక్కడ మరి ప్రకాశంకి హైదరాబాద్ యాక్సెసిబిలిటీ ఉంది. అండ్ తిరుపతి తీసుకో, చిత్తూరు అంతా ప్రావిన్స్ కవర్ అవుతుంది కదా. అండ్ అదర్ దాన్ దట్ రాయలసీమలో మీకు కర్నూలు ఎయిర్పోర్ట్ ఉంది, కడప ఎయిర్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. అంటే వీళ్ళు ఏం చూపెడదాం అనుకుంటున్నారు సార్? అంటే అద్భుతాలు కానివి చూపిద్దాం అనుకుంటున్నారు. అద్భుతాలు ఎవరు చేస్తారు? కడుపు నిండినోడు చేస్తాడు. ఉదాహరణకు అమెరికా వాడో రష్యా వాడో ఏదో చెప్పాడు అనుకో, వినాలి. చైనా వాడు అటు చెప్పంటే వినాలి. మనమే పుండుకు తెలియలేదు మనకి. ఇవాళ ఈ పూట గడిస్తే చాలు అనుకున్న దయనీయమైన పరిస్థితులు ఉండి మీరు ఎవరికి రంగులేస్తారో హెచ్చులేస్తారు. ఒక వైబిలిటీ లేదు. సింగపూర్ వాడితో టైఅప్ పెట్టుకున్నారు, మళ్ళీ హెచ్చులకు పోయి ఒక ఫ్లైట్ నిండి జనాలు దిగట్లే తెలుసా? వైబిలిటీ గ్యాప్ అంటే ఉదాహరణకి 200 సీట్ల కెపాసిటీ ఉన్న దగ్గర అటు నుంచి సింగపూర్ నుంచి విజయవాడ వచ్చి 50 మంది అంటే 150 టికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే చేస్తుంది వాళ్ళకి. ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ మన నెత్తికి ఉత్తరించడానికి వస్తే నేను అర్థమవుతుంది ఎవరికైనా. ఈ వీళ్ళు అభివృద్ధి తనది కాకపోతే తాడిమట్టుకు ఎదురేదాం అన్నట్టు, కాశీ దాకా డేగరం అన్నట్టు అలాగ ఉంది వాళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? మరి 2వ విడత భూసేకరణ అంటున్నారు కదా, దాని గురించి ప్రజలు అయితే సంతోషంగానే ఇస్తున్నారు, ముందుకు వస్తున్నారు అని చెప్పేసి కొన్ని పత్రికలలో కొన్ని తపేలా ఛానళ్ళు పచ్చడి నూనెతో రాసి ఒక విధవ, ఇంకోటేమో కిరసనాలు అమ్ముకునేవాడు. వీళ్ళిద్దరికీ ఇంగిత జ్ఞానాలు లేవు. వాళ్ళ కడుపు నిండితే చాలు, ప్రజలలో సచ్చినా బాధ లేదు వాళ్ళకి. అవి రాతలు అంటారా? వెకిలి రాతలు అంటారు, వెకిలి చేష్టలు అంటారు, నూనెలో రాసే జిడ్డు రాతలు అంటారు. ఇట్లా అవకాశం ఉంటుందా? పైన నూనె తేలితే చూసే ఎర్రంగు, దాంతో రాస్తే ఎలా ఉంటుంది వార్త? జిడ్డు. అరే ఓ పక్కనోడు కడుపు నిండిందంటే ఈ కడుపు ఎలా నింపాలని ఆలోచించవలసిన స్థితిలో ఉన్న మన ప్రభుత్వాలు ఇవాళ. ఎవరికి పందేరాలు పెడుతున్నారు? ఎవరికి ఇస్తున్నారు కౌళ్ళు? ఎందుకు ఇస్తున్నారు మీరు? ఓ పక్క ఉపాధి కల్పించేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పిన దగ్గర ఆడి పూట సంపదను తీస్తున్నారు. మళ్ళీ ఇన్ని 10 సంవత్సరాల తర్వాత అమాయకులు చేసి ప్రజలకి మీరు చెప్తుంది ఏంటి? నిర్మలా సీతారామన్ గారు మీరు బ్యాంకులు ఓపెన్ చేస్తారు, కూరగాయలు పండించి డబ్బులు వేయండి బ్యాంకుల్లో. అక్కడ ఆల్రెడీ కూరగాయలు పండిస్తున్న భూములే కదా మీరు ఎత్తుకొచ్చినవే. అలా తోక ఉండదు. అండ్ ఈ భూములన్నీ కూడా నోరిప్పితే అబద్ధాలు సేకరించేసి అంటే అతి తక్కువ ధరకే ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. అతి తక్కువ ధరకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటాను, అదేదో కాకులు కొట్టి గద్దలకు పెట్టినట్టుంది. ఆల్రెడీ 99 పైసలు అని చెప్పేసి మాట్లాడి ఇవన్నీ చూస్తున్నాం. కాదమ్మా, ఇప్పుడు ఎవరికైనా సరే అన్నం ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెడితే అది తింటాడు. 3 పూట్ల మెక్కి వచ్చినోడికి ఇవాళ సంతర్పణ పోయిన ఉంది రమ్మంటాడు, ఏం చేస్తాడు? ఏదో జస్ట్ ఇలా కిలికి ఒక ప్లేట్లో ఉన్న అన్నం అంతా వేస్ట్ చేసే పోతాడు. కడుపు నిండినోడికి ఎందుకు అన్నం పెట్టాలి నువ్వు? ఇప్పుడు నువ్వు ఒక ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి నేను స్టార్ట్ చేస్తాను సార్, నాది పూచి ఇగోటి సార్, నా డిపిఆర్ ఇది, వైబుల్ గ్యాప్ ఇది 2 నిమిషాల్లో నేను కంప్లీట్ చేసేస్తాను సార్ అన్నాడికి నువ్వు స్వచ్ఛందంగా ముందు భూమి ఒడవు కాదాను. మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ టీసీఎస్ వాడికి ఇచ్చాం. టీసీఎస్ వాడి ఫంక్షన్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ఉద్యోగ కల్పన ఉంది? అడిగి పక్క బిల్డింగ్ కట్టుకోవడానికి మీరు వెసులుపట్టి ఇచ్చారని చెప్పాను. మరి ప్రజలు మోసం చేయడానికి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్? ఇన్ని పెట్టుబడులు నువ్వు మోసపోతున్నావు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి పుట్టారు పాపం. ఏం చేస్తారు వాళ్ళు? పెట్టుబడులు అసలు ఎప్పుడు ఎక్కడ లేనిది మన ఇక్కడికే వచ్చాయి, ఏపీ రాష్ట్రానికి వచ్చాయి. ఏమని అడుగుతున్నావు? ఏవి అని అడుగుతుంది చూపించాలి కదా. టీసీఎస్ వాడికి 99 పైసలు ల్యాండ్ ఇచ్చాం. మొన్న ఇంకోటమ్మా ఇక్కడ మన ఏం కంపెనీ సాఫ్ట్వేర్ పునాదురాలు వేశారు, కాగ్నిజెంట్ ఫంక్షనింగ్ ఎక్కడో చూపించి విజయవాడలో ఉందో లేకపోతే విశాఖపట్నంలో ఉందో లేకపోతే శ్రీకాకుళంలో ఉందో ఎక్కడో చెప్పి వాళ్ళకి పక్క బిల్డింగ్ ఇచ్చి ఇక్కడికి వస్తున్నారని చెప్పి నమ్ముతాం మేము. There's no activity in state. And how can you anticipate a Pakka buildings and what for it is? Already Wipro is a track record. Wiproku building kattaru. Tax evaluations like that functioning start cheyatle. Halke poyindamma oka investment building antaniki enta avutundi? Eats kodthe 10 కోట్లు కూడా అవదు. కోట్లలో టర్న్ ఓవర్లో 10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టి మనం ఉద్ధరించడానికి ఇలా 100 వేలు పెట్టి తాజ్మహల్లో చూసుకుని వెళ్ళాలి రోజున ఆ సిరిపురం జంక్షన్లో. ఎందుకది? అసలు ఏం చేద్దామని సార్? అసలు ప్రజల్ని మోసం చేద్దామని, మభ్య పెడదామని, మసిపూసి మరడిగా చేద్దామని రోజుకో పెట్టగా చెప్పి కాలక్షేపం చేసుకుని వెళ్తున్నారు. అప్పులు చేస్తున్నారు. అప్పులు ఏం చేస్తున్నారు అంటే నేను మంగళవారం మళ్ళీ ఎంత ఎత్తుకొచ్చారు? 7,000 కోట్లు ఎంత ఎత్తుకొచ్చినట్టుకున్నారు. పూర్ణ కొమ్మ 2,00,89,000 ఎంత అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఈ నెలాఖరికి
3 లక్షలు కంప్లీట్ చేస్తారు బడ్జెట్ ముందు. దేనికి ఇస్తున్నారు? తెలియదు నాకు, దేనికి నాకైతే తెలియదు. బడ్జెట్ పెట్టేదాకా నాకైతే ఓపిక ఉంది. ఆల్రెడీ 5 సంవత్సరాల కాలంలో చేయాల్సింది ఇప్పుడు ఇంకా పూర్తిగా 2 సంవత్సరాల కాలం పూర్తి అవ్వలేదు, అప్పటికే అయిపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటేసి. మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితులు ఏంటి? ఏం లేదు. మీరే ఇక్కడ ఏమంటారు, ఇండస్ట్రీస్ రావాలి అంటే లేకపోతే పీపీపీ చేయడానికి అడ్డుకుంటుంది. ఇండస్ట్రీస్ రావాలంటే అప్పు చేయమని ఎవరు చెప్పాడు? నాకైతే తెలియదు. అడ్డుపడుతుంది, వైసీపీ అడ్డుపడుతుంది. ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు అసలు అభివృద్ధికి అడ్డుపడుతుంది అని చెప్పి. అది ఏం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడించి ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిందే ప్రభుత్వ బాధ్యత. వైసీపీ వాళ్ళు అడ్డ పడుకున్నారు రోడ్డు వేద్దని, అయితే కరెంట్ దీపాలు వెలిగిస్తున్నారు. బొగ్గలు పెడుతుంటే పెట్టొద్దని ఏమైనా వైఎస్ఎస్పీ వాళ్ళు ఏమైనా ధర్నా చేసింది ఉదంతో చెప్పోటి. అవును, నేను మీ తపాలా ఛానల్లో చూపించమంటాడు, చూద్దాం ఏంటమ్మా అభివృద్ధి. పలానా ఇండస్ట్రీస్ వస్తున్నాడు పెడుతున్నాడు, ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ స్టేట్ గవర్నమెంట్ ఇది ఇచ్చిందంటే వైసీపీ ఎక్కడ గౌరవ చేసి వద్దు మీరు ఇక్కడ పెట్టొద్దని ఉద్యమం ఏదో చూపించి నాకు బెదిరించట్లేదా సార్? అది ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బెదిరించలేదా? మేము వచ్చాక ఇవేవి ఇప్పుడు ఏదైతే మొన్న పెట్టారో పీపీపీ దానికి ఎవరు ఒక సంస్థ మాత్రమే వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళు సంస్థ అనరు. ఒక బోర్డు వచ్చాడు. ఇప్పుడు పలానా కంపెనీ అన్నట్టు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వం ఒక ల్యాండ్ ఎక్విజిట్ చేసి ఈ 17 మెడికల్ కాలేజీలు కాకుండా జిల్లా కోట అన్నాం కదా, మేము మండలం కోట ఇస్తున్నాం, పీపీపీ పద్ధతిలో పెట్టండి, ఇది మా ప్రభుత్వం విధానం అన్నారు అనుకో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బెదిరించాడంటే అప్పుడు నువ్వు నేను మాట్లాడదాం. ఎగ్జిస్టింగ్ 17కి బోడి పెత్తనం కర్ర పెత్తనం చేయడానికి వీళ్ళు అత్తసు మల్లుడు విధానంలో పీపీపీ ఇస్తామంటే ప్రజల ఆస్తుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అపోజిషన్ పార్టీకే ఉంటుంది. దాన్ని ఎలా కాంట్రడిక్ట్ చేస్తావు? ల్యాండ్ ఎక్విజిట్ చేసింది ప్రభుత్వ స్థలంలోనూ లేదా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని అది ప్రభుత్వ ఆస్తి కింద డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో హాస్పిటల్ నిర్మించడం, స్టేజ్లు ఫేజ్ వైజ్లుగా కట్టుకుంటూ వచ్చారు 17. అందులో 6 ఎన్నో ఫంక్షనింగ్లో ఉన్నాయి, మిగిలిన 2-3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఒక్కోదానికి అగ్రిగేట్న వీళ్ళు చేస్తున్న రోజుకి చేస్తున్న 515 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, ఎక్కువ అక్కర్లే. 10 రోజులు అప్పు తీసుకెళ్ళి దాని మీద పెడితే కాలేజీలు కంప్లీట్ అయిపోతాయి. మిగిలిన మీ ఇష్టం పండగ చేసుకోండి. అది కూడా ప్రాథమిక అవగాహన బాధ్యత లేకుండా వదిలేసి మా నెత్తికి ఏం మాడుతున్నారు, ఏం చేస్తున్నారు? దానికి జగన్మోహన్ రెడ్డి బెదిరించాడా? ప్రభుత్వం మీదే కదా, 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తున్నారు కదా, తొడలో మేసాలు కొట్టి మక్కి కాలు తీసేస్తున్నాను పవన్ కళ్యాణ్ ధైర్యాలు కూడా ఇస్తున్నారు కదా అందరికీనో. మరి ఎందుకు రావట్లే? ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా మీరు ఏమైనా పెట్టుబడిదారీ వ్యవస్థలతో మీరు శాసిస్తుంటే కొత్త ధరల్లో పడి అనుకుంటున్నారా? ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించవలసిన బాధ్యత లేదు? ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా కూర్చోబెడతారు 5 ఏళ్ళు మీరు. మీ ఇష్టారాజ్యంగాను ఉన్నదంతా స్టేట్ అంతా ఉపేంద్ర గడ్ సినిమాలో లాగా నేను స్టేట్ని అమ్మేస్తాను, రాష్ట్రాలను అమ్మేస్తానని సినిమా కథలకు చెప్పడానికి రాలేదు మీరు. ఇది ఎక్కడ విడ్డూరం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.